హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈరోజు మనం దేవరా సినిమా కంప్లీట్ స్టోరీ గురించి చూడబోతున్నాం. ప్లీజ్ ఇందులో స్పాయిలర్ అలర్ట్ ఉంటుంది. స్టోరీ కంప్లీట్ ప్రోగ్రెషన్ గురించి ఈ సినిమాలో మాట్లాడుకోబోతున్నాం. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో కూడా చెప్పబోతున్నాం. సో స్టోరీ ఎవరైనా వినాలి అనుకుంటే ఓకే, కానీ ఎవరైనా సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫస్ట్ సినిమా చూడండి, దాని తర్వాత వచ్చి మనం ఇందులో మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. సినిమా ఇది మొత్తం ప్రకాష్ రాజ్ అజయ్ అనే క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్కి నెరేట్ చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండూను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి దేవరా. అసలు దేవరా ఎవరు, అసలు ఈ కొండ ఏంటి, ఈ కొండ మీద 4 క్లాన్స్ ఉంటాయి. ఈచ్ క్లాన్కి ఎవరో లీడర్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4 క్లాన్స్కి ఎలా తీసుకున్నారంటే సైఫ్ అలీ ఖాన్ హిందీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక క్లాన్కి, ఎన్టీఆర్ ఒక క్లాన్కి, శ్రీకాంత్ ఒక క్లాన్కి, మన దసరా సినిమాలో వెళ్ళున్నారు కదా ఆయన, తమిళ్లో మెడ్రాస్ అనే సినిమా ఒకటి, గ్యాంగ్ అనే సినిమా మనకు తెలుగు కూడా రిలీజ్ అయింది కదా, అందులో ఉంటే సెకండ్ హీరో కూడా ఈ మూవీలో ఇంకో క్యారెక్టర్ ప్లే చేశారు. ఓవరాల్ వచ్చేసి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటారు దేవరా అని, ఆయన కొడుకు వర. సో ఫస్ట్ హాఫ్ అంతా దేవరా హైలైట్ సీన్స్తోనే ఉన్నాయి. ఏముంటుందంటే మామూలుగా వీళ్ళంతా పైరేట్స్ లాగా, ఆబ్వియస్గా ఈ కంటైనర్ షిప్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ కంటైనర్ షిప్స్ని రాబ్ చేసే పని మంట. ఇదంతా మురళీ శర్మకి, ఆ పక్కన ఉన్న అభినవ్ గబ్బర్ సింగ్ వెళ్ళని ఇందులో పోలీస్ యాక్టింగ్ చేశాడు. సో వాళ్ళిద్దరి కనుచారులోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది అని చూపిస్తారు. సో అసలు ఈ దేవర వాళ్ళ ఫాదర్స్ ఏంటి, వాళ్ళ 4 ఫాదర్స్ ఏంటి, వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ అంట. వాళ్ళేమో తెల్లవాళ్ళు మన సొమ్ముని కాజేసుకుని వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చే క్యారెక్టర్ లాగా మొత్తం యానిమేటెడ్ స్టఫ్లో చూపించారు ఆ సీన్ అంతా. అక్కడ ఏంటంటే మెయిన్ ఇన్స్పెక్షన్, వీళ్ళేదో తప్పుడు మనుషులు కాదు, వీళ్ళు యాక్చువల్గా ఇలా అయిపోవడానికి ఒక రీజన్ ఉంది, వీళ్ళంతా ఒకప్పుడు మంచోళ్ళు, ఇలా చూపించడానికి ట్రై చేశారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ప్రజెంట్ జనరేషన్ అలాంటివి ఏమీ చేయకుండా ఓన్లీ దొంగతనాలు వాటి మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. మన ఖైదీ సినిమాలో కార్తీ ఉన్నాడు కదా, ఆయన పక్కన ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోస్ట్ గార్డ్ అంట. ఒకరోజు వీళ్ళని పట్టేసుకుంటాడు అనుకోకుండా. పట్టుకున్న తర్వాత నుంచి కంప్లీట్ స్టోరీ అప్సైడ్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నుంచి అర్థమయ్యేది ఏంటంటే దేవరికి తను యాక్చువల్గా ఒక రాంగ్ సైడ్లో ఉన్నాడని, వీళ్ళు సరఫరా చేసేదంతా గన్స్ అండ్ ఆర్మరీ గురించి అని. సో ఎప్పుడైతే తనకి ఇవన్నీ వెనకాల ఏం జరుగుతుందో ఇదంతా నెగిటివ్ అని తెలిసిందో, ఈయన మారిపోవడమే కాకుండా మిగిలిన ఎవరిని రానివ్వకుండా చేస్తాడు. ఇదంతా మనం ట్రైలర్ చూసి ఆల్మోస్ట్ మనకి ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పర్ఫెక్ట్ ఫైట్ సీక్వెన్స్లో ఒక 2-3 ఉన్నాయి. ఆ 2-3 అయితే మాత్రం కంటికి జిల్లు అనేలా ఉన్నాయి. సీక్వెన్స్ ఎండింగ్లోనే ఇలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆయుధ పూజ ఇవన్నీ జరుగుతాయి. ఆయుధ పూజ వెనకాల ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఎవరు విన్ అయితే, ఎందుకంటే వీళ్ళకి దేవుళ్ళు దయ్యాలు అనేవి ఉండవు, ఓన్లీ ఆ యాన్సిస్టర్ కత్తులు ఏవైతే ఉన్నాయో అది ఏ ఇయర్ ఎవరు విన్ అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు అంటే వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతారు. సో ఇదంతా స్టోరీ 12 ఏళ్ల క్రితం జరిగిన దేవర అనే సబ్జెక్ట్ మీదే మొత్తం ప్రకాష్ రాజ్ అజయ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడ్ ఏమవుతుందంటే, శ్రీకాంత్ వాళ్ళ చెల్లిని యాక్చువల్గా తన బ్లైండ్ అంట, తన ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తుందన్నమాట. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పి శ్రీకాంత్ని ఒప్పిస్తాడు. దాని తర్వాత ఆబ్వియస్గా ఆ పెళ్లి టైంలోనే శ్రీకాంత్ని కొంచెం మ్యానిపులేట్ చేసి చేయకపోతే కుదరదు అన్నట్టు ఎన్టీఆర్కి ఆల్రెడీ కొంచెం డ్రింక్లో ఉన్నప్పుడు ఆయన్ని సముద్రం మీదకి పంపిస్తారన్నమాట. అంటే సముద్రం నుంచి ఎవరో వస్తున్నారు, ఎవరో మీదకి వెళ్తున్నారు అన్నట్టు. సో ఈయన ఒక్కడే వెళ్ళి అక్కడ రెడ్ సీ ఓఎస్టీ మనకి ఎప్పుడు మనం ఈ ట్రైలర్లోని టీజర్లో ఏదైతే చూసామో ఆ సీన్లు మొత్తం అక్కడ ఉంటామంట. ఆ ఫైట్ మొత్తం చాలా బాగా కంపోజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ద డిజిటల్ మిక్స్ అంట. ఎక్కడ కలర్స్ ఆడ్గా ఎలాగా కనిపించదు, నిజంగా నైట్ షేడ్ నైట్ లైట్ ఉన్నట్టే చేశారు. ఆబ్వియస్గా దేర్ విల్ బీ సమ్ ఆర్టిఫిషియల్ థింగ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు నైట్ స్కిన్ చూపించిన విధానం చాలా బాగుంది. సో ఇక్కడంతా ఆ ఫైట్ అంతా జరిగిపోయిన తర్వాత అక్కడ ఈ ఫైట్లోనే కొన్ని ఈస్టర్ ఎగ్స్ వదిలేస్తుంటారన్నమాట. కొంతమంది ఉన్నట్టు, కొంతమంది నీకు తెలిసినా చేయనట్టు, ఇలాగా ఎన్టీఆర్ వాళ్ళందరినీ చంపేసి దాని తర్వాత మనం ఇంటర్వ్యూలో కూడా ఒక సీన్లో చూసుంటాం ట్రైలర్లో. అదేంటంటే అదే ఎక్స్ మార్క్లా ఒకరిని కూర్చోబెట్టి అక్కడ పక్కన గోడ మీద రాసి ఉంటారు. అదేంటంటే నేను ఇంకెక్కడి నుంచి సముద్రంలోనే ఉంటాను, ఎవరైనా సముద్రంలో దమ్ము చేసి లోపలికి వస్తే నేను వాళ్ళని చంపేస్తాను అని. సో దీనికి యాడ్ అయ్యేలాగా ఇంకో 2-3 సీన్లు ఉంటాయన్నమాట. దాని తర్వాత కూడా చాలామంది వెళ్ళి ప్రతి ఒక్కరిని వాళ్ళు అలాగే రెస్పాండ్ అయ్యాడు అని. సో ఇక్కడ వరకు సినిమా ఒక ఎత్తులో ఉంటుంది మిడ్ వంటిది.
సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నంత హైగా సెకండ్ హాఫ్ ఉండకపోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. మీరు లెయిడ్ బ్యాక్గా చూసి సినిమా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఇంకా ద బెస్ట్ అనమాట. సెకండ్ హాఫ్ వర క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. వర ట్రైలర్ చూపించినట్టే చాలా పిరికోళ్ళ బిహేవ్ చేస్తుంటాడు. జాహ్నవి అయితే రేర్గా కనబడుతుంది. ఉన్న 2-3 సీన్లు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ లాంటి సీన్సే, ఏవైతే ఆచార్యలో కావచ్చు ఇంతకుముందు చాలా సినిమాల్లో ఉండేలాంటి సిమిలర్ సీన్స్ వేసేసారు ఇందులో కూడా. సో ఎండ్ వచ్చే దగ్గర వరకు మనకు అర్థమయ్యేది ఏంటంటే అసలు వర ఎవరు, వరానే యాక్చువల్గా ఇవన్నీ చేస్తున్నాడు. అంతేకాకుండా వర మనం అనుకున్నంత పప్పు కాదు, చాలా ధైర్యవంతుడు అని చూపిస్తాడు. యాక్చువల్గా సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఒక్క దాంట్లో వైండప్ చేసేయాలంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే వర భయపడుతుంటాడు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్గా చెప్పాలంటే జస్ట్ వరాన్ని ఒక పిరికోడుగా చూపించడం. ఈ పర్టికులర్ టైంలో సైఫ్ అలీ ఖాన్ కొంతమందిని 12 ఇయర్స్గా ట్రైన్ చేస్తుంటారన్నమాట. అండర్ వాటర్లో 9 మినిట్స్ ఉంచడం, ఇలాగ చాలా బాగా ట్రైన్ చేసి వీళ్ళందరినీ ఇప్పుడు మీరు వెళ్ళి దేవరాని చంపేయాలని చెప్తారనమాట. 12 ఏళ్ల తర్వాత దేవరా వస్తున్నాడు అనే పాయింట్కి 2-3 సింపుల్ కామెడీ సీన్స్ యాడ్ చేసినట్టు 2-3 సింపుల్ వెరీ ఇంపార్టెంట్ హై లెవెల్ ఆక్టైన్ సీన్స్ యాక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివంటే మామూలుగా ఆ ఆయుధ పూజని సెకండ్ టైం కూడా ఈయన దిగుతాడు మన ఎన్టీఆర్. చిన్న ఎన్టీఆర్ ఏంటంటే అంత పెద్దగా ఫైట్ చేయలేకపోయినా చిన్నగా ఫైట్ చేయొచ్చు కదా అని కొంచెం మొత్తం మంది కలిపి ఏదో అలా చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈయన పంచ్ పవర్ వీళ్ళ నాన్న పంచ్ పవర్ అంత గ్రేట్. ఎండ్ ఆఫ్ ద డే కొంచెం అలాంటి భజనే ఉంటుంది సినిమా మొత్తం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చూపించాల్సింది ఏంటంటే వరా కూడా ఎన్టీఆర్ అంటే పవర్ఫుల్ కాబట్టి. కానీ ఇక్కడ మిస్ అయిన మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే వరా క్యారెక్టర్ యాక్ట్ చేసే అంతసేపు మనకి జైలవ కుషాల్లోని లవా క్యారెక్టర్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ అమాయకత్వ షేడ్స్ అలాగే కనిపిస్తుంటాయి. కానీ దేవరా క్యారెక్టర్ని టాప్ నాచ్గా తీసుకెళ్లారు. అందులో అసలు ఛాన్సే లేదు, డౌటే లేదు. ఆబ్వియస్గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్లో. దేవరాల మదర్కి బాగోనప్పుడు వరానే దేవరాలాగా యాక్ట్ చేసి రావడం, ఇవన్నీ సినిమా ఎండ్కి వచ్చేసరికి లాస్ట్ 5 to 10 మినిట్స్ మీకు నచ్చితే మీకు క్లిక్ అయితే అది బ్లాక్ బస్టర్, లేకపోతే ల్యాక్ లస్టర్. ఎందుకంటే లాస్ట్లో తెలిసే విషయం ఏంటంటే సినిమా క్లైమాక్స్లో దేవరాన్ని చంపడానికి సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ మొత్తం వెళ్తుందన్నమాట. కానీ అక్కడ విషయం తెలిసేది ఏంటంటే వీళ్ళ మదర్ వచ్చి మన ప్రకాష్ రాజ్ అడుగుతుంది, ఏంటంటే ఇలా ఉన్నారు మీరంతా వెళ్ళి ఆపండి అది ఇది అని. అప్పుడు ప్రకాష్ రాజ్ యాక్చువల్ రివీల్ చేస్తాడు. యాక్చువల్గా దేవరా అప్పుడే చనిపోయాడు, యాక్చువల్గా ఇవన్నీ చేస్తుంది వరానే, దేవరా పేరుతో వరా చేస్తున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ అని. సో అక్కడ ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు. టు బీ ఫ్రాంక్ అండర్ వాటర్ సీక్వెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే చాలా ఫేమస్గా చెప్పిన ఆ షాక్ సీన్ కావచ్చు, అవన్నీ చూడడానికి ఎక్కడ మోటు పరిపోయినట్టుండవు. ఎందుకంటే బాగా తీశారు యాక్చువల్గా. ఎక్కడిదక్కడ ఒప్పుకోవాలి. ఆ గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు టాప్ నాచ్ లెవెల్లో లేవు అంటే ఇప్పుడు అవెంజర్స్ సీన్లో లేవు, కానీ ఇండియన్ సినిమాస్లో ఇలాంటి ఒక సీన్ తీయడం చాలా కష్టం. చాలా బాగా తీశారు అది. ఎండ్లో తెలిసేది ఏంటంటే బాహుబలి క్లైమాక్స్కి ఎలా అయితే ఎందుకు కట్టప్ చంపాడు అనిపిస్తుందో సేమ్ టు సేమ్ వరానే దేవరాన్ని చంపినట్టు లాస్ట్ సీన్ చూపిస్తారు. సో ఎందుకు వరా చంపగాడు అనేదానికి నాకు తెలిసి మిడ్లో ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఫైట్ జరుగుతుందో ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ ముందు అక్కడ కూడా ఈయన ఒకరిని చూసి కొట్టకుండా ఒక షిప్లోకి ఇచ్చేస్తాడు. మోస్ట్లీ అది ఖచ్చితంగా ఈ అబ్బాయి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది నా ఉద్దేశం. సో స్టోరీ వైజ్ చూస్తే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం ఇంతకుముందు చూసినవే. అలా అని ఇది జస్ట్ కాపీ పేస్ట్ అయినా అయితే కాదు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్కి ఆర్క్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా రాసుకున్నారు, డైలాగులు కూడా చాలా బాగున్నాయి. క్రూషియల్గా చెప్పాలంటే ఆయుధ పూజ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ పాట కావచ్చు, ఫైట్ కావచ్చు, దాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏదైతే రీక్రియేట్ చేశారో ఇవన్నీ ఎక్కడ మొనోటోనీగా ఉండదు, చాలా బాగా తీశారు స్టెప్ బై స్టెప్. ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అందులో ఛాన్స్ లేదు. నైట్ టైం ఫైట్లు ఏవైతే జరిగాయో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్లన్నీ నైట్ టైమే పెట్టారు వీళ్ళు. ఆ నైట్ టైం పెట్టిన ఫైట్లోని వాటర్కి రక్తం అంటిన తర్వాత రెడ్ కలర్లో ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. దేవరా కత్తి కొంచెం స్టైలిష్గా చాలా బాగుంది. దేవరా యాక్టింగ్లో ఆయన ఎరగదీశాడు. శ్రీదేవి గారి అమ్మాయికి అంత సీన్ లేదు చెప్పాలంటే ఈ సినిమాలో, అంత పెద్ద రోల్ కూడా కాదు, షీఈస్ దేర్. సైఫ్ అలీ ఖాన్ ప్రాణం పెట్టాడు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఉన్నంతసేపు మనకు తెలుస్తుంటుంది ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు ఎరగదీస్తున్నాడని. ఇది కాకుండా మిగిలినవి ఏవైనా ఉన్నాయి అంటే డైరెక్షన్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చెప్పాలి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం రైటర్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ నా వరకు ద బెస్ట్ వర్క్
ట్రై చేశారు ఆయన మీద ఉన్న నెగిటివిటీని అన్నిటినీ దాటి ఇలాంటి ఒక ప్రోడక్ట్ని దింపడం చాలా మంచిది. ఎట్ ద సేమ్ టైం రివ్యూస్ అన్నీ కొంచెం నెగిటివ్గా వెళ్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా అయితే బాగుంది, అందరూ కలిసి చూడదగిన మూవీ. మళ్ళీ కలుద్దాం. నమస్తే.